ఓల్డ్ సిటీ కనెక్షన్స్ ఏంటి ముందర అవి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి ఫైండ్ అవుట్ చేయాలి కదా. స్లీపర్ సెల్స్, ఇతను కొందరు స్లీపర్ సెల్స్ 9 మంది స్లీపర్ సెల్స్ తోటి ఇతను కాంటాక్ట్లో ఉన్నాడని ఎన్ఐఏ ఇంట్రాగేషన్లో బయటపడ్డ విషయం. ఏదో సాధారణ పోలీసుల్లో ఇంట్రాగేషన్ కాదు, ఎన్ఐఏ పోలీసులు ఇంట్రాగేషన్. వాళ్ళు ఎవరు, వాళ్ళకి నెట్వర్క్, వాళ్ళకి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇతనికి క్రౌడ్ ఫండింగ్ మేనేజర్స్ కూడా ఉన్నారట, ఒక 4 ఉన్నారట అతని కోసం ఫండ్ రైజ్ చేయడం కోసం. ఇంత నెట్వర్క్ ఒక సామాన్యమైన వ్యక్తి ఎట్లా ఏర్పాటు చేసుకున్నాడు? నేను చెప్తా, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఇతను ఎలా వెళ్ళాడు అనేది అర్థమైపోయింది. మీరు చూసారో లేదో ఆ మధ్యకాలంలో ఒక బుడతడు బైక్ మీద నించొని ఇట్లా నోట్లు ఎగరేసాడు. ఓకేనా, నోట్లు ఎగరేసిన తర్వాత ఆ పెద్ద మనిషి అరెస్ట్ చేశారు పోలీసులు. అరెస్ట్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా అతన్ని బయటికి తీసుకొచ్చిన పెద్ద మనుషులు ఎవరు మీకు చెప్పండి? వాడు చాలా చిన్నోడు అండి. వాడు కనీసం ఒక 10,000 రూపాయలని, 10,000 రూపాయలు లేదా 1,000 రూపాయలే అనుకుందాం, ఒక 100 రూపాయలు కట్టలు ఎగరేశాడు. డబ్బుని విచ్చలవిడితనంగా అట్లా ఒకడు ఎగరేశాడు అని అంటే వాడి వెనక ఎంత బలుపు ఉంది. వాడికి కాదు సార్, వాడి వెనక ఎంత బలుపు ఉంది. ఓకే, వాడిని బయటికి తీసుకొచ్చి బెయిల్ ఇచ్చి బయటికి తీసుకొచ్చినటువంటి ప్రబుద్ధుడు ఎవడు? హర్షసాయి. హర్షసాయి కింద ఎంత నెట్వర్క్ ఉంది అది ఒక్కటి ఆలోచించుకుంటే వీడు తక్కువ ఆ ఇన్సిడెంట్ తోటి హర్షసాయి ఫోన్ చేసి, భయ్యా నీకేం పర్లేదు నేను బయటికి తీసుకొస్తాను, నువ్వు జాగ్రత్తగా చేసుకో, ఇలా బయట కనిపించేటట్టు ఇసిరేయకో, లోపల పోగేసుకో అని చెప్పి వాడి జోన్లోకి లాక్కుని ఇప్పుడు హీఈస్ ఇన్ అండర్ దేంటి ప్రొటెక్షన్ హర్షసాయి అనేటటువంటి వాడు లాయర్లను పెట్టాడు, బెయిల్ తీసుకొచ్చి ఇచ్చాడు, లోపల పెట్టాడు. ఈ హర్షసాయి వెనక ఉన్నటువంటి నెట్వర్క్, ఈ విధంగా నెట్వర్క్ ఇప్పుడు మనం ఇంకా చెప్పాలంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఉంటుంది చూసారా. మీరు ఒకళ్ళు జారండి, నలుగురిని తాండి, ఈ నలుగురిని తాండి, ఈ నలుగురిని తాండి గ్రూప్ ఉంది. ఎగ్జాక్ట్లీ ఇలా వీళ్ళ యొక్క బలహీనత, వీళ్ళ యొక్క కోరికల్ని వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. అబ్జర్వ్ చేసి దాన్ని వీళ్ళు పట్టుకుని ముందు సహాయం చేస్తారు, ఆ తర్వాత దాంట్లోకి లాగబడతారు. ఆ తర్వాత వీళ్ళు జనాలు ఫోర్స్గా చేయాల్సి, వాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా చేయాలి. సార్ నేను ఇక్కడ ఇష్టం ఉన్నా లేకపోయినా అనే మాట మనం మాట్లాడకూడదు. ఇంకా వాడు ఇష్టపూర్వకంగా వెళ్ళిపోయాడు. ఓకే, ఎప్పుడైతే నువ్వు ఒక బైక్ ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఈ MLMలో చూస్తే ఈ డబ్బు అంతా ఎక్కడి నుంచి వస్తుందంటే పాకిస్తాన్ నుంచి వస్తుంది. ఎందుకంటే మొన్న చూశారు రాజస్థాన్ పోలీసులు ఢిల్లీలో ఆ ముల్లాను అరెస్ట్ చేశాడు, ఖాసిం అతని పేరు. అతను కరెక్ట్గా పహల్గామ్ దాడి జరగక ముందు వారం రోజుల ముందు హీ వాజ్ ఇన్ పాకిస్తాన్. అతనికి బంధువులు ఉన్నారు రాజస్థాన్లో, వాళ్ళకి చాలామందికి ఉన్నారులేండి, ఆ బార్డర్ డిస్ట్రిక్ట్స్లో వాళ్ళకి బంధువులు ఉన్నారు. సో ఇన్ ద గైజ్ ఆఫ్ ముల్లా, నేను ముల్లా అని నాకేముంటాయని అని చెప్తే అతని కదలికల మీద అనుమానం వస్తేసరికి అతను దొరికాడు. అతను బ్రదర్ తప్పించుకున్నాడు, అనీమని అతను తప్పించుకున్నాడు. అతని దగ్గర 2 లక్షల రూపాయల పాకిస్తాన్ కరెన్సీ, అంటే దట్ కమ్స్ అరౌండ్ 61,000 రూపీస్ ఇన్ ఇండియన్ రూపీస్, అది దొరికింది. డాక్యుమెంట్స్ దొరికాయి. అతను CDR అంతా, కాల్ డేటా రికార్డ్ అంతా కూడా పోలీసులు ట్రై చేస్తుంటే మొత్తం డిలీట్ చేశాడు. ఎనీహో వాళ్ళు రిట్రైవ్ చేస్తారు, అది వేరే విషయం. ఎవరెవరితో మాట్లాడాడంటే మసూద్ అజహర్తో మాట్లాడట వాడు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి భయ్యా సన్నీ యాదవ్ ఇలాంటి వాళ్ళకి డబ్బులు అలాంటి వాళ్ళ ద్వారానే వచ్చేది. అలాంటి వాళ్ళ ద్వారా వచ్చే డబ్బులు ఎక్కడి నుంచి వెళ్ళినాయి? మళ్ళీ ఇక్కడి నుంచే. ఇక్కడి నుంచి ఎలా వెళ్ళినాయి? హవాలాలో కూర్చుని డబ్బులు ఎక్కడే? బెట్టింగ్ యాప్స్ సార్. 40% ఈరోజు ఇండియాలో జరుగుతున్నటువంటి బెట్టింగ్ యాప్స్ ద్వారా వచ్చినటువంటి వేల కోట్ల రూపాయల్లో 40% వీళ్ళకి వెళ్తుంది, టెర్రరిస్టులకు వెళ్తుంది. ఆ 40% డబ్బు మన ఇండియాలో మన పిల్లలు మన ఆస్తులు అమ్మేసి, మన బంగారాలు అమ్మేసి, మన పిల్లల్ని మనం కాపాడుకుంటున్న బెట్టింగ్ యాప్ల్లో పెట్టి, మన పిల్లలు ఆడేటటువంటి బెట్టింగ్ యాప్ల ద్వారానే ఉగ్రవాదం పోషించబడుతుంది. ఆ ఉగ్రవాదం తిరిగి మన మీదకే వస్తుంది. మై డియర్ పేరెంట్స్, మై డియర్ స్టూడెంట్స్, మై డియర్ యంగ్స్టర్స్, నా ఇంట్లోనే ఉన్నారు. నేను చెప్తున్నా, నా ఇంట్లో అంటే నా ఇంట్లో కాదు, నా బంధువర్గంలోనే ఉన్నారు. వాళ్ళకి చెప్తున్నాను, మీరు చేసిన అతి డేంజరస్ గేమ్లు ఏదైతే ఉన్నాయో మీరు నష్టపోయారు. మీరు నష్టపోయింది 10 మందికి చెప్పండి, దయచేసి మార్చండి. సోషల్ మీడియా వేదికగా చేసుకోండి, మీ ఎక్స్పీరియన్స్లు చెప్పండి. పరువు పోతదాని కాదు, ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నంలో ఈరోజు మనం పడ్డాం. కాబట్టి దయచేసి ఎవరైతే వీటి ద్వారా నష్టపోయారో, వీటి వలలో పడ్డారో వాళ్ళందరూ బయటకు వచ్చి కనీసం మీ స్టోరీలు డైరెక్ట్గా చెబితేనన్నా మిగిలిన వాళ్ళు ఇలాంటివి కొంతలో కొంత అరకట్టేటటువంటి పరిస్థితులు చాలా. ఇక్కడండి ఒక్కసారి మనం నెక్సస్ ఏంటనేది చూడాలండి. జ్యోతి మల్హోత్రా దగ్గర నుంచి నెక్సస్ ఎలా ఎస్టాబ్లిష్ అయింది? ఆమె ద్వారా మొత్తం 8 మంది యూట్యూబర్స్ అండి ఆమెకి కనెక్ట్ అయిన వాళ్ళు. ఆ 8 మంది యూట్యూబర్స్
వీళ్ళని కనెక్ట్ చేస్తున్న వేరే నెట్వర్క్, పాకిస్తాన్లో ప్యారలల్గా ఇంకో నెట్వర్క్, వాళ్ళని గైడ్ చేస్తుంది ఇప్పుడు అరెస్ట్ అయ్యి అనే ఇంట్రాగేషన్లో ఉన్న తహూర్ హుస్సేన్ రాణాకి చెందిన గ్యాంగ్ అది. సో వీళ్ళందరూ ఆ గ్యాంగ్ డైరెక్షన్లో పనిచేస్తున్నారు, డబ్బులు ఆ గ్యాంగ్ పంపిస్తుంది. అలాగే వీళ్ళ ఆపరేషన్స్, వీళ్ళకి బాధ్యతలు ఎవరు ఇస్తున్నారంటే ఇప్పుడు నిన్న రాజస్థాన్లో అరెస్ట్ అయిన ముల్లా ఖాసిం అలాంటి వాళ్ళు, వాడు బయటపడినవాడు, వాడు ఒకటి అరెస్ట్ అయినవాడు. అలాంటి వాళ్ళు హైదరాబాద్లోనే 5-6 ఉన్నారట. అక్కడంటే బీజేపీ గవర్నమెంట్లు ఉన్నాయి కాబట్టి తేలిక అవుతుంది. బట్ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న చోట వీళ్ళని అరెస్ట్ చేయడం, స్లీపర్ సెల్స్ని అరెస్ట్ చేయడం అనేది అంత తేలికైన వ్యవహారం కాదు. ఎందుకంటే లోకల్ పోలీస్కి ఇచ్చ ఉన్నా, అంటే వాళ్ళు చేద్దామని అనుకున్నా కూడా గవర్నమెంట్ పొలిటికల్ ప్రెషర్స్ వాళ్ళని చేయనియవు, ఎప్పీస్మెంట్. అండ్ సమ్హౌ కొంతలో కొంత ఇప్పుడు ఓవైసీ గారు చాలా స్టబన్ స్టాండ్ తీసుకున్నారు కాబట్టి ఒక్కడొక్కడు బయటకు వస్తున్నాడు. ఆయన నిజంగా నిలబడ్డారండి, వీ మస్ట్ అప్రిషియేట్. గ్రేట్ అండి. ఆయన కువైట్లో వెళ్ళి స్టూపిడ్ జోకర్స్ అన్నాడు వాళ్ళని. వాళ్ళు మరీ ఫోటోషాప్ చేసుకొని బతుకుతున్నారు. ఫోటోషాప్లో 2019 చైనా డ్రిల్ ఫోటో తీసి ఒకళ్ళకొకళ్ళు బహురించుకొని ఒకళ్ళొకళ్ళు భుజాలు తడిమి వచ్చారు. ఆయన చెబుతున్నాడు, ఆయన వన్స్ ఈజ్ బ్యాక్. నాకు తెలిసి ఇంకొంతమంది ఆయన